నుంచి మనము వెల్దుర్తి రామలకోట పోయేటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మరి వంకవాగు సమస్య ఉందని చెప్పిన వెంటనే మన పంచాయతీ సెక్రటరీ గారు లక్ష్మీనాథ్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. చెప్పిన వెంటనే ఇక్కడ వంకవాగులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మొత్తం తీసేపించారు. ఇక్కడ మొత్తం చూస్తున్నాం, దీన్ని శుభ్రం చేశారు. ఎందుకంటే డెంగ్యూ మలేరియా వ్యాధులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించినటువంటి లక్ష్మీనాథ్ గారు మొత్తం క్లీన్ చేపించడం జరిగింది. అలాగే మరి ప్రజల సౌకర్యార్థము మరి ఇక్కడ డస్ట్ ఉండకుండా వీళ్ళను కూర్చొని సాయంత్రం పూట మంచి వ్యూగా ఉండే విధంగా మరి ప్రజలకు కూడా ఇక్కడ కూర్చొని ఎటువంటి చెత్తా చెదారం వేయకూడదని చెప్పి అవేర్నెస్ కార్యక్రమంగా ఈ విధంగా సుమారుగా ఒక 6 బెంచ్లను ఏర్పాటు చేశారు. 6 బెంచ్లను ఏర్పాటు చేసి ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఇక్కడ చెత్త వేయడం వల్ల ఇక్కడ కూర్చోవడానికి ఇబ్బంది కలుగుతుంది అన్న అవేర్నెస్ కూడా వాళ్ళలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో మన ఈవో లక్ష్మీనాథ్ గారు చాలా కష్టపడుతున్నారు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి వంక మనకు చాలా జీవనాడి కాబట్టి పశుపక్షాదులకు ఎండాకాలంలో తాగడానికి మంచినీళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఎన్నో జీవ జంతువులు మూగ జీవాలు ఇక్కడికి వచ్చి వాటర్ తాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి చెత్తా చెదారాలు వేయకుండా దీన్ని పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం అర్థం చేసుకొని దీంట్లో వంకలో ఎటువంటి చెత్త వేయరాదని చెప్పి మరి ప్రజలకు ప్రత్యేకంగా విన్నపం తెలియజేస్తున్నారు మన ఈవో లక్ష్మీనాథ్ గారు. మన ఈవో గారితో మాట్లాడదాము. నమస్తే సార్. మరి వెల్దుర్తి ప్రజల సౌకర్యార్థం మీరు ఈ విధంగా మంచిగా కూర్చోవడానికి బెంచ్ ఏర్పాటు చేశారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. మరి ఏమంటారు ఇవన్నీ? ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక పంచాయతీ ఈవోగా మనం ఎంత చేసినా కూడా అది కొద్దిగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ వంకలో ఎలాంటి చెత్తను కానీ ప్లాస్టిక్ కారణం కానీ వేయకుండా ఉంటే మనం చేసినటువంటి పని అందరికీ ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్, మీరు ఎక్కడ పడితే అక్కడ వేయద్దండి. మా చెత్త బండ్లు మాత్రం, మా ట్రాక్టర్లు మాత్రం ఊర్లోకి వస్తాయి, అప్పుడు మాత్రం దాంట్లో వేయండి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఎలాంటి వాహనాలు కూడా నిలిపరాదనమాట. నిలిపితే ఏమవుతుందంటే దాని నుంచి కూడా చెత్త అడ్డంగా ఉంటే పాడేయడం జరుగుతుంది. కాబట్టి వాహనాలు 80% నిలబడదు. అలా అని నిలిపితే వాళ్ళకు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా మరి కోరుతున్నాము. వంకలో వేయరాదని చెప్పి, అట్లాగే ఏ వాహనాలు ఇక్కడ నిలపరాదని చెప్పి ప్రజల సౌకర్యార్థమే ఇవన్నీ అవకాశాలు కల్పిస్తున్నాము. దయచేసి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని చెప్తున్నారు ఈవో లక్ష్మీనాథ్ గారు. వెల్దుర్తి ప్రజల తరఫున మరి ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. నమస్తే సార్.